అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మన రెసిపీ కొర్రల బిర్యానీ. హెల్దీ వేలో బిర్యానీని తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మంచి కొవ్వే, దాన్ని యాడ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం ఉండేది. దానిలోకి 1/2 స్పూన్ సాజీరా, 2 ఇలాచీలు, అలానే 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిగడ్డ ముక్కలు, అలానే ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న 1/2 టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత దానిలోకి 1/2 స్పూను కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకోవటం వల్ల టమాటోస్ త్వరగా మగ్గుతాయి. మూత పెట్టేసి దీన్ని 2 నిమిషాల వరకు బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ముక్కలన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోకి 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ టర్మరిక్, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకొని పెరుగు అంతా ముక్కలకి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. లేకపోతే పెరుగు అనేది గడ్డలుగా ఉంటుంది. అలా కాకుండా వేయగానే బాగా మిక్స్ చేసుకుంటే పెరుగులో బాగా చికెన్ ముక్కలు కలిసిపోయేదాకా కలుపుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకొని దీన్ని మనము ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతూ ఉంటుంది. మనం కుక్ చేసుకునే ఈ 20 మినిట్స్లోనే మిడిల్లో లిడ్ ఓపెన్ చేస్తూ తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి. నాకైతే 20 మినిట్స్ తర్వాత చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. దీనిలోకి నేను కొత్తిమీరని అలానే పుదీనాని యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక గ్లాసు కొర్రల్ని తీసుకున్నాను. ఒక గ్లాసు కొర్రలకి 2 గ్లాసెస్ నీళ్ళని యాడ్ చేస్తున్నాను. అవి కొర్రల్ని కూడా నేను 10 అవర్స్ వరకు నానబెట్టాను. దానివల్ల నేను 2 గ్లాసుల నీళ్ళే సరిపోతాయని నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు తక్కువ టైం నానబెట్టుకుంటే 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అలానే దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని వేసిన ఎసురు అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకోవటం వల్ల వాటర్ అనేవి ఎవాపరేట్ అవ్వకుండా ఉంటాయి. పోసిన వాటర్ అన్నీ అలానే ఉంటాయి. లేకపోతే ఎసురు అనేవి సరిపోవు. చూసారో లోపల బాయిల్ అవుతూ ఉన్నాయి. పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఎసురు బాగా కాగాయి. లిడ్ ఓపెన్ చేసి దానిలోకి 10 గంటలు నానబెట్టుకున్న కొర్రల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని ఉడికించుకోవాలి. మనకి 30 మినిట్స్లో 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. లాస్ట్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవటం వల్ల అడుగు అనేది మాడకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎలాంటి వాటర్ లేకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. పొడిగా ఆడుతూ నార్మల్ రైస్తో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అంతే పర్ఫెక్ట్గా కొర్రల బిర్యానీ కూడా చేసుకొని డైట్లో ఉండేవాళ్ళు తినచ్చు. ఇలా లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి.
దానివల్ల రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయాలి. కొర్రలు అనేవి హెల్త్కి చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. అలానే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి.